సుప్రీం హీరో, డైనమిక్ హీరో, మెగాస్టార్. ఈ పేరింటేనే తెలియని వైబ్రేషన్ అనేది మొదలవుతుంది. ఈ హీరో సినిమా వస్తే ఫ్యాన్స్కి పూనకాలే. ఈ వయసులో కూడా కుర్రకారు హీరోలకు గట్టిగా పోటీ ఇస్తున్న మన మెగాస్టార్ చిరంజీవి గారి నెక్స్ట్ ప్రారంభించబోతున్న సినిమా ఏంటంటే, దర్శకుడు బాబీ దర్శకత్వంలో వస్తున్న మరో చిత్రం. వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా రాబోతుందని చెప్పి చాన్నాళ్ళ కంచి అనుకుంటున్నాం. చిరంజీవి మరియు బాబీ కొహ్లీ కాంబినేషన్లో వచ్చిన సినిమా వాల్తేరు వీరయ్య. ఈ చిత్రం 2023 సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అందులో రవితేజ కూడా ఒక కీలక పాత్రలో నటించారన్నమాట. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 236 కోట్ల గ్రాసు వసూలు చేసి 236 కోట్ల గ్రాసు వసూళ్లను సాధించి పెట్టింది. డిస్ట్రిబ్యూటర్ షేర్ పరంగా ఈ చిత్రం 136 కోట్లకు పైగా రాబట్టిందన్నమాట. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది వాల్తేరు వీరయ్య. మరి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారని చెప్పి మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారండి. అయితే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ఇంతకు ముందు అనుకున్న దానికన్నా చిరంజీవి గారి నట విశ్వరూపానికి తగ్గట్టుగా ఈ సినిమా ఉండాలన్న ఉద్దేశంతోనే దర్శకుడు బాబీ ఈ కథ పైన అభిమానుల అంచనాలకు మించి ఈ కథ ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ కథని ఇంకాస్త గట్టిగా చేర్పులు మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా 20వ తారీఖు కాంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నట్టుగా తెలుస్తుందన్నమాట. అంటే ఏప్రిల్ 20వ తారీఖు నుంచి. బాబీ దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య ఎంత ఘన విజయం సాధించిందో ప్రతి ఒక్కరికి తెలుసన్నమాట. మెగాస్టార్ చిరంజీవి గారి లుక్ కావచ్చు, ఆ సినిమాలో మెగాస్టార్ పర్ఫార్మెన్స్ కావచ్చు, మాస్ క్యారెక్టర్లో మెగాస్టార్ చిరంజీవి ఇక ఏ విధంగా నటించిండో ప్రతి ఒక్కరికి తెలుసు అన్నమాట. చిరంజీవి, రవితేజ ఈ సినిమాలో అద్భుతంగా నటించి చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలలో ఈ సినిమా మరొకటిగా నిలిచిందన్నమాట. అయితే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తారీఖున రిలీజ్ అయ్యి బ్రహ్మాండ ఘన విజయాన్ని సాధించిన చిత్రం మనశంకర వరప్రసాద్. ఆ సినిమా ఎంత భారీ ఘన విజయం సాధించిందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. చిరంజీవి పని అయిపోయింది, చిరంజీవికి ఈ సినిమాలో మానుకోవటం మంచిది, రిటైర్మెంట్ తీసుకోవటం మంచిది, చిరంజీవి ఇలాంటి పాత్రలు చేయటం కరెక్ట్ కాదు, చిరంజీవి ఏ పాత్రలు చేయాలో చిరంజీవికి తెలవదా, చిరంజీవి వయసుకు తగ్గ పాత్రలు చేయొచ్చు అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో పనికి మాలిన మాటలు మాట్లాడి చిరంజీవిని విమర్శించిన వారు చాలామంది ఉన్నారన్నమాట. వాళ్ళందరికీ చెంపదెబ్బగా సమాధానం చెప్పిన సినిమా మనశంకర వరప్రసాద్. ఇక ఆ సినిమా సాధించిన ఘన విజయం గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయన్నమాట. ఎందుకంటున్నానంటే నాకైతే మాత్రం వెనకటి రోజులే గుర్తొచ్చాయండి. ఎందుకంటే వెనకట్లో తన అభిమానంగా ప్రేమించే అభిమాన హీరో సినిమా ఏదైనా వచ్చిందంటే అభిమానులు ఏ విధంగా హీరో పైన అభిమానం చూపించేవాళ్ళంటే ఎడ్ల బండ్లు కట్టుకొని సినిమాకు వచ్చి ఆ సినిమాను చూసి ఒక్కోసారి అయితే ఒకే రోజు 2 సార్లు ఆ సినిమా చూసి కుటుంబ సభ్యులతోని ఎంజాయ్ చేసి టిక్కెట్ల కోసం గేట్ల పక్కన నిలబడి ఆ గేట్లు తీసిన తర్వాత బుకింగ్ దగ్గరికి వెళ్ళి తోపులాట్లలో కొట్లాట్లలో తోసుకొని టిక్కెట్లు తీసుకొని మరి ఎంత శ్రమపడి ఆ టిక్కెట్లు తీసుకొని లోనకెళ్ళి ఆ సినిమా చూసిన తర్వాత వీళ్ళు పడ్డ కష్టం మొత్తం కూడా మర్చిపోయేవాళ్ళు అనమాట అభిమానులు. అంటే ఒక అభిమానించే హీరో సినిమా వచ్చిందంటే అభిమానులు వాళ్ళ ఆనందాన్ని ఇక ఆ రోజున ఆ వారమా ఈ వారమా ఆ రోజా ఈ రోజనే ఏం లేదు, వాళ్ళు అభిమానించే హీరో సినిమా వచ్చిందంటే ఆ రోజు పండగే అన్నమాట. అది ఏ రోజైనా కానీ. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి మాత్రం ఇలాంటి హార్ట్ఫుల్ ఫ్యాన్స్ అనేది చాలా మంది ఉండేవాళ్ళు అనమాట. దాదాపు 48 సంవత్సరాల నుంచి 47 సినిమాలలో నటించి సుప్రీం హీరో, డైనమిక్ హీరో, మెగాస్టార్, పద్మభూషణ్, పద్మశ్రీ, పద్మవిభూషణ్, డాక్టరేటు, 536 పాటలకి 24,000 స్టప్పులు వేసి గిన్నిస్ రికార్డులోకి ఎక్కిన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా వచ్చిందంటే అభిమానులకు ఆ రోజున పండగే అన్నమాట. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు నటించబోతున్న బాబీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఎప్పుడు ప్రారంభిస్తారని చెప్పి సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారండి. ఆ రోజు కూడా రానుంది. వచ్చే నెల 20వ తారీఖున ఈ సినిమా రెగ్యులర్గా షూటింగ్ అనేది జరుపుకోబోతుందండి. మెగాస్టార్ చిరంజీవి కెరియర్లోనే ఈ సినిమా అనేది మైలు రాయిగా నిలవబోతున్నాడండి. ఎందుకంటే కథపరంగా ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారికి ఎంతో ఆకట్టుకుందట ఈ కథ అనేది.
అయితే చాలా మందికి కూడా బాబీ సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి గారు ఏ విధంగా తన క్యారెక్టర్ అనేది ఉండబోతుందని చెప్పి చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంది. చిరంజీవి నటించిన రెగ్యులర్ సినిమాలా కాకుండా ఈ సినిమా అనేది కాస్తంత భిన్నంగా ఉండబోతుందట. చిరంజీవి గారి కెరియర్లోనే ద బెస్ట్ మూవీగా నిలవబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది అన్నమాట. అయితే ఈ సినిమాకు సంబంధించి సెకండ్ పార్ట్లో చిరంజీవి గారి ఫ్లాష్ బ్యాగ్ అనేది ఉంటుందటండి. ఆ ఫ్లాష్ బ్యాగ్ మాత్రం చిరంజీవి గారిని ఓ లెవెల్లో చూడొచ్చు అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే ఇంద్రా సినిమాలో చిరంజీవి ఫ్లాష్ బ్యాగ్ ఎంత బాగా ఆ సినిమాకి బలం ఇచ్చిందో ప్రతి ఒక్కరికి తెలుసు అన్నమాట. అంటే అలాంటి పవర్ఫుల్ కథతోనే సెకండ్ పార్ట్లో మాత్రం చిరంజీవి గారి విశ్వరూపం అనేది ఆ సినిమాకే హైలైట్గా నిలవబోతుంది. ఈ సినిమా కథ మార్పులతో పాటు పాత్రధారుల ఎన్నిక కూడా జరుగుతుందట. వచ్చే నెల 20వ తారీఖు నుంచి ఈ సినిమా రెగ్యులర్గా షూటింగ్ ప్రారంభిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా మెగా అభిమానులు ఎదురు చూస్తున్న మరో చిత్రం విశ్వంబర సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యింది, దానికి సంబంధించిన అప్డేట్ ఎప్పుడు వస్తుందని చెప్పి మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారండి. దానికి సంబంధించి ఒక సూపర్ అప్డేట్ ఏంటంటే ఆ సినిమాకు సంబంధించి ట్రైలర్ కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా మరో గొప్ప అప్డేట్ ఏంటంటే విశ్వంబర సినిమా కూడా ఈ వేసవి కాలంలోనే విడుదలవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది మెగా అభిమానులకు ఒక పండగ లాంటి అప్డేట్ అన్నమాట. అంటే నాకు తెలిసినంత వరకు ఈ ఏడాది మొత్తం కూడా మెగానామ సంవత్సరం కిందే మనం చూడాలి. ఇదండి ఈరోజు వీడియో. చాలామంది మా వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లయితే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ₹1 కూడా ఖర్చు అయ్యేది ఏం లేదండి. అలాగే ఈ వీడియోను చూసి వెళ్ళిపోకుండా మీ అమూల్యమైన కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్.